డాడ్ మీద ఎవరు అటాక్ చేశారు. నేను అరకు వెళ్తానంటే ఆయన ఖచ్చితంగా నో అంటారని చెప్పకుండా ఇక్కడికి వచ్చేసా. ఆయనకి తెలిస్తే బాధపడతారు. అందుకే ఎంత వీలైతే అంత త్వరగా బుక్ చేయాలి ప్లీజ్. యా షూర్. థ్యాంక్స్ రే. అంటే రాష్ట్రపతి చేతుల మీదుగా ఇచ్చేయండి సార్. అది అబ్బా ఏంటి భయ్యా, బెస్ట్ పైరసీ కెమెరామెన్ గా నేషనల్ అవార్డు తీసుకుంటా ఉన్నా. మంచి కళ చెడగొట్టావు. ఎందుకు తిన్నావో చూడరా, నేను నైట్ ని చేసిన ఫైట్ షూట్ చేసి వస్తే తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టింది. 13K వ్యూస్, 560 కామెంట్స్ అన్ని నేను ఒక నేచురల్ ఫైటర్ అని, వస్తా బాయ్ ఫ్రెండ్ అని వస్తున్నారా. ఆ బాయ్ ఫ్రెండ్ కామెంట్ నువ్వే పెట్టావు కదా. నీ ఫేస్లే. వీళ్ళ అభిమానం ఆవేశం చూస్తుంటే నాకు ఒక ఐడియా వస్తుందా. నువ్వు కెమెరా పట్టుకురా, పిచ్చెక్కిద్దాం. నిమిషానికి 30 సెకండ్లు అంటే 2 క్షణాలకి 60 సెకండ్లు. కరెక్ట్ కదా. ఆ సీఏ వచ్చే టైం అయిందిరా, త్వరగా పెట్టరా. అన్నా నేనేమన్నా అలారం పెడతానా? టైం బాంబు పెడతాను, కొంచెం టైం పడుతుంది, ఆగు. A+B² MC²C++. అన్నా ఖచ్చితంగా సీఐ ఈ బ్రిడ్జ్ మీద వెళ్తాడంటావా? మన రిక్కీలో అర్థమైన విషయం ఏంటంటే ఆ సీఏ ఇంకో 20 నిమిషాల్లో తన సెకండ్ సెటప్ ని కలవడానికి ఈ బ్రిడ్జ్ మీదే వెళ్తాడు. మన బాంబు పేలి పీసులు అవుతాడు. దాంతో అరకు పీడ వెనుకడు అవుతుంది. అప్పుడు గోపన్న నా భుజం తట్టి మళ్ళీ మనల్ని దళంలోకి చేర్చుకుంటాడు. అయిపోయిందన్నా, ఫిక్స్. బయలుదేరినాడు అన్న బయలుదేరంట. మంచిది మంచిది. బొటానికల్ గార్డెన్ దాటాడన్నా. అన్న బొటానికల్ గార్డెన్ దాటాడంట. సూపర్. అన్న గేట్ ఎత్తేసాడంట. ఎత్తని షేర్ ఆటో వచ్చింది ఏంటన్నా? వెళ్ళిపోదులేరా. లేదన్నా, ఆగింది. ఇంటి ఇక్కడ ఆపాడు. రే ఈడొచ్చేటేంట్రా. మన యాక్షన్ కి కామెంట్స్ రూపంలో వచ్చిన రియాక్షన్ చూసిన తర్వాత నాకు విషయం అర్థమైందా. నాలో నాకు కూడా తెలియని కూడా ఉన్నాడు. ఎవడాడు? సైకోనా, సాడిస్టా, కకృతిగాడా? యాక్షన్ హీరోరా యతవా. లైక్ జాకీ చాన్, మైక్ టైసన్, థ్రిల్లర్ మంజు. అంటే ఇప్పుడు ఏం చేద్దామని? ఇప్పుడు ఆ యాక్షన్ హీరోని బయటికి తీసుకొచ్చి దాన్ని షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్ పెడదాం. అప్పుడు వద్దన్న ఫాలోవర్స్ పెరుగుతారు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే దూరంగా వెళ్ళి కెమెరా పట్టుకుని వెయిట్ చేయి. నేను స్లో మోషన్ లో పరిగెట్టుకుంటూ వస్తాను, వెనకాల పిచ్చిపోయి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అక్కడ లాజిక్ లెస్ గా మాట్లాడబాకు. బ్రిడ్జ్ ఎట వెళ్తుంది? బ్రిడ్జ్ కి నేను బాంబు పెట్టున్నావా? గ్రాఫిక్స్ లో పెట్టిస్తాను, నీకెందుకురా? ఏదో డౌట్ లేదు, కెమెరా పెట్టుకోపో. గుగ్గులు కొనడానికి డబ్బులు లేవు కానీ గ్రాఫిక్స్ చేస్తాడు. గ్రాఫిక్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం వినపడట్లేదన్నా. ఓకే విల్ డు వన్ థింగ్. భయ్యా నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను, కొంచెం ఆటో దూరంగా పెట్టుకుని 5 నిమిషాలు రాకుండా. సరేనా? ఓకే యా. మనోళ్ళు ఎక్కడ పోయారా? అక్కడ చూడు. ఇప్పుడు అదే ఆవా తిండి తిండి తిండి. పదా ఏంట్రా బండి అడ్డంగా పెట్టావు? సార్ రిపేర్ అయింది సార్, ఒక 10 నిమిషాలు సార్. త్వరగా కానీ. అలాగే సార్. నేను కొంచెం ముందుకు వచ్చింది. విల్ డు వన్ మోరా. మార్కెట్ లో ఏదో గొడవైందంట, బండి తిప్పు పోదాం. భయ్యా గ్రాఫిక్స్ అన్నా కదా భయ్యా, నిజంగా వెళ్ళిందేంటి? అదే నాకు కూడా అర్థం కావట్లేదురా. భయ్యా ఇక్కడ ఏదో జరుగుతోంది, మనం వెళ్ళిపోతేనే బెటర్. రా. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. ఎస్ గోవింద్. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు. సార్ అది కొంచెం పర్సనల్. మీరు ఓ 5 మినిట్స్ బయట వెయిట్ చేయండి, పిలుస్తాను. చెప్పు. సార్ మీ డాటర్ ఎక్కడున్నారు? షీఈ్ ఇన్ ఢిల్లీ. వై?
అది సార్, నిన్న అరకు వెళ్లే బస్సులో మీ డాటర్ని మన ఎస్ఐ ఒక అతను చూశాడట. తన అరకు వెళ్ళడం మీకు తెలుసా లేదా కనుక్కుందామని. ఫాల్స్ న్యూస్ అయి ఉంటుంది. లేదు సార్, ఆ ఎస్ఐకి డౌట్ వచ్చి తన ఐడి కార్డ్ తీసుకొని చూస్తే వసుధ అని కన్ఫర్మ్ అయింది. అండ్ సార్, వన్ మోర్ థింగ్, తన ఛానల్లో అప్లోడ్ చేసిన ఈ వీడియో చూడండి సార్. కన్ఫర్మ్ సార్, షీజ్ ఇన్ అరకు. గోపన్న కూడా అరకు చుట్టుపక్కల ఎక్కడో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్ ఆర్ యూ సేయింగ్? ఎస్ సార్, ఇట్స్ కన్ఫర్మ్, హీస్ దేర్. వన్ సెకండ్. తనకు సిగ్నల్ లేదు. అర్జెంటుగా మన వాళ్ళని అరకు వెళ్ళి మా అమ్మాయిని ఎక్కడ డ్రాప్ చేశారో కనుక్కొని తనను ఐడెంటిఫై చేసి సెక్యూరిటీ అవ్వాలి. ష్యూర్, ఓకే సార్. అయిపోయింది, మొత్తం అయిపోయింది. కెమెరామెన్ అవ్వకుండానే అరకులో నా అంత్యక్రియలు అయిపోయేటట్టున్నాయి. రాయ్, ఇప్పుడు ఏమైందని అంత భయపడుతున్నావు? ఏ ఓడు ఏంటి భయ్యా? మూసుకొని కొండల్లో గుట్టల్లో షూట్ చేసుకుందామంటే లేదు, నాలో ఒక యాక్షన్ హీరో ఉన్నాడు, ఒక్కున్నాడని చెప్పేసి పిచ్చి మీదకి తీసుకెళ్ళావు. అక్కడ ఎవడి కోసం పెట్టిన బాంబు నీ వల్ల పేలిపోయింది. ఖచ్చితంగా మన కోసం వస్తారు, దొరికితే ఇద్దరిని చంపేస్తారు. ఆ లోపే మనం పారిపోవాలి. పద పద, ఇప్పటికే బయలుదేరేసి ఉంటారు. ఒకసారి వస్తుంది కలిసేద్దాం రా. ప్రాణాలతో ఉంటే ఢిల్లీకి వెళ్ళానే కలవచ్చు. ముందు పద. రిసెప్షన్ కూడా ఎవరు లేడు, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. రేయ్, వసుధరా ఎక్కడికి? ఢిల్లీ అదేంటి ఒక్క మాట కూడా చెప్పలేదు? అర్జెంట్ గా వెళ్ళాలి, అందుకే. వెరీ గుడ్ డెసిషన్ సిస్టర్. దారిలో బయట రైల్వే స్టేషన్ డ్రాప్ చేయండి ప్లీజ్. సార్. ఎస్ సార్. అరకు హోటల్లో ఉందట, త్వరగా వస్తే పట్టుకోవచ్చునా? ఆ డీజీపీ కూతురు అరకులోనే ఉందంట. ఆ అమ్మాయిని చంపి వాడికి నొప్పి అంటే ఏంటో చూపించాలి. వెళ్ళండి. ఏమైంది? సారీ సార్, మన వాళ్ళు వెళ్లేలోపే అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఆ తర్వాత ఏం జరిగింది చెప్పు బాసు, త్వరగా. నిన్నే సముద్రపు గాలువలు అనుకుంటా, కొద్దిగా అర్జెంట్. ఐ నీడ్ అ బ్రేక్. వెళ్ళొచ్చేస్తా. బ్రేక్ అయిపోయిందిగా, ఇప్పుడు చెప్పు ఆ తర్వాత ఏం జరిగింది? మన వాళ్ళు వెళ్లేలోపే అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేశారు. రండిరా, మనకన్నే రండి. ఆ సౌండ్ ఏంట్రా? నాకేం కనపట్లేదు. నేనేమో 3Dలో సినిమా చూస్తున్నానా, నాకు కనిపించట్లేదు. యాంతోని అన్నా కట్లెప్రా. ఇప్పుడు మనం చూడగానే వెంటనే షాక్ అయి కాళ్ళ మీద పడతాడు చూడు. భయ్యా నువ్వా? మమ్మల్ని కిడ్నాప్ చేసింది దావుద్ ఇబ్రాహిం, ఇంజమా ఉల్లక్కో అనుకున్నాను. నువ్వైతే నో ప్రాబ్లం. పదరా పోదాం. అంటే నీ కట్టిప్పమ్మా. గురుమూర్తి అన్నా, నువ్వు నోటికి చూస్తే మాట్లాడబాకు, కాల్ చేస్తా. ఆ ఇంజమాముల హక్కలోడు క్రికెట్ టెర్రరిస్ట్ కాదు. అసలు ఎవరు భయ్యా నువ్వు? నీకేం కావాలి? అది అడగాల్సింది నేను. అసలు ఎవడరా నువ్వు? అన్ననని చెప్పా, అర్థం కాక తిట్టుంటావాలని ఊరుకున్నా. పీపీఎఫ్ అని చెప్పా, తెచ్చు కొట్టుడు కొట్టావు. పిల్లోడు కదా అని వదిలేశాను. కానీ ఉన్న డబ్బంతా పెట్టి ఆ సీఎం చంపని బాంబు పెడితే అది చెడతెప్పు. ఈ రోజు నిన్ను వేసేయాల్సిందే. అన్నా సారీ అన్నా, నిజంగా నువ్వెవరో తెలియక ఇలా జరిగిందన్నా. యాక్చువల్గా నేను ఒక ట్రావెల్ బ్లాగర్ అన్నా. ఏదో వీడియో షూట్ చేద్దాం అక్కడికి వచ్చాం గానీ అక్కడ బాంబు ఉందన్న విషయం నాకు నిజంగా తెలియదన్నా. పైగా నేను మీ వాడిని అన్నా, నా పేరు విప్లవ్. అన్నా నేను కూడా ఆర్నారమూర్తి సినిమాలన్నా, ఎర్ర సైన్యం, ఒరే రిక్షా, ఆ సినిమాలో కెమెరామెన్ గా పనిచేశానన్నా. పైరసీయేగా. ఇంతకీ అమ్మాయి ఎవరో? అన్నా, ఆ బాంబు ఏంటో ఆ గొడవ ఏంటో నాకు తెలియదన్నా. వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ప్లీజ్ నన్ను టౌన్ లో డ్రాప్ చేసేయండి, నేను ఢిల్లీ వెళ్ళిపోవాలి. సంబంధం లేదంటే ఏంట్రా? అంటే నో రిలేషన్షిప్పా? ఏంట్రా అలా మాట్లాడుతుంది? లేకపోతే మరి నువ్వు చేసే పనికి గర్ల్ ఫ్రెండ్ కాబోయే పిల్లం అని చెప్తుందా? ఆ సీఐని చంపి గోపనంతో కలిసి ఆ డీజీపీని చంపే ప్లాన్ లో భాగం అవుతాం అనుకుంటే మొత్తం జరగొట్టాడు. మీ వల్ల నా ప్రణాళిక మొత్తం నాశనం అయింది.
మీరేం చేస్తారో నాకు తెలియదు. ఆ బాంబు ఖర్చు పెట్టిన మొత్తం ఆ 40. ఒక్క నిమిషం ఏంట్రా? ఒక్క నిమిషం చెప్తారా అన్న? అన్నా ఏం చేస్తా ఉండవు? అదేరా, ఆ బాంబు ఖర్చు పెట్టిన 40,000 అడుగుతున్నా. అందుకే నిన్ను గోపన్న మైండ్ లెస్, ఫ్యూచర్ లెస్, సీడ్ లెస్ ఇంటికి పంపించిందా? బాంబుకి 5 లక్షలు చెప్పు, ఆ డబ్బుతో ఉత్తే బాంబు కొందాం, ప్లాన్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేద్దాం. అన్నా అలాగే ఒక 500 ఎక్స్ట్రా అడుగు, చిప్స్ ప్యాకెట్లు అయిపోయి కొనుక్కోవాలి. ఇలా జరుగుతుంది అనుకోలేదు వస్తా. ఐమ్ సారీ. ప్లీజ్ నాతో మాట్లాడకు. ఐడియా బానే ఉంది, కానీ పాపం వాళ్ళంత డబ్బు అడగడం అంటే. అన్నా పాపం ధర్మం కూర్చుంటే మనం ఇక్కడ ఇలానే ఉంటాం. అన్న దగ్గర శబాస్ అనిపించుకోలేం. ఆలోచించు. ఇప్పుడు జరిగిన సమావేశంలో మేము తీర్మానించిన విషయం ఏంటంటే, బాంబు ఖర్చు పెట్టిన 5 లక్షలు ఏదైతే ఉందో అది మీరే ఇవ్వాలి. 5 లక్షలా? మీ దగ్గర నుంచి 5 లక్షలు రావుగానే మమ్మల్ని చంపేయండి అన్న. వాగరా అన్నా, 5 లక్షలు అంటే మా దగ్గర ఇంపాసిబుల్ అన్న. ఒక 3,500 ఇస్తాం, వదిలేండి. 3,500 అంట. చెప్పాను కదన్నా, ఎన్ని టైం వేస్ట్ అవ్వాలన్నా. ముందు కాల్ చేయండి అన్న, ప్లీజ్ అన్న. గురుమూర్తి